ఇది ఏ దేవుని విగ్రహం మీకు గాని తెలిస్తే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నమస్తే అమిగోస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు పనికి బాగా లేట్ అయింది, అందుకే మేము ఎంత స్పీడ్ గా అయితే వెళ్తున్నాం. ఇప్పుడు ఆ ప్లేస్ లో టిఫిన్ తినేవాళ్ళు ఈ రోజు ఇక్కడ తింటున్నాం. ఎందుకంటే అక్కడ ఖాళీ లేకపోవడం వల్ల మా మేస్త్రి ఇప్పటికి 4-5 సార్లు ఫోన్ చేసి ఎక్కడా ఎక్కడా అని అడుగుతూనే ఉన్నాడు. ఇదిగో నీ పక్కనే అంటూ చెప్పుకుంటూ వెళ్తున్నాం. నిన్న మేము వెళ్ళిన ఊరు కాదు, ఇది వేరే ఊరు. అసలే లేట్ అయిందని మేము అనుకుంటుంటే ఈ రోడ్ ఇంకా ఆలస్యం అయ్యేలా చేస్తుంది. ఆ గుంటల మెట్టలు దాటుకొని చిన్నగా ఊర్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఇదిగో ఇదే మేము పని చేయాల్సిన ఇల్లు. వచ్చి రంగానే మేస్త్రి ముందు బట్టలు మార్చుకురాపండి అన్నాడు. అంతే స్పీడ్ లో మన అవుట్ ఫిట్ అయితే చేంజ్ చేసేసుకున్నాం. ఏంటి బ్రో నువ్వు ఎప్పుడు చూసినా గాల్లోనే ఉంటావు, మరేం చేద్దాం మా మేస్త్రి ఎప్పుడు చూసినా ఇలా గాల్లో ఉండే పనులే చెప్తాడు. మొదట్లో ఇంత హైట్ లో పని చేయాలంటే భయం వేసేది, కానీ మన అవసరం ఉందే అది మనల్ని అన్నిటికీ తెగించేలా చేస్తుంది. కూలి పని చేసేవాడి బ్రతుకు దినదినం గండాలే ఉంటాయి. మేమైనా ఎండకి తప్పించుకుని అటు ఇటు తిరుగుతున్నాం, కానీ ఈ రోజు ఎండంతా అతని వైపే ఉంది. ఈ బిల్డింగ్ పై నుండి ఈ రేకుని దించడానికి మాకు తల్లో ప్రాణం తోకలోకి వచ్చింది. అటుపక్క ఆ రేకుని ఇద్దరు పట్టుకొని దించితే ఇటుపక్క నేను ఒక్కడిని ఈ రేకుని పట్టుకొని దించాను. అయ్య బాబోయ్, నీకు చాలా బలం ఉందిరా. అయితే ఈ రోజు మనకు మధ్యాహ్నం భోజనంలో ములక్కాళ్ళ సాంబారు, చింతకాయ పచ్చడి, ఒక అప్పడం అన్నిటితో లాగించి చివరిగా మజ్జిగతో ముగించాం. తిన్న వెంటనే చేయి కడుక్కొని ఇంకా బయలుదేరుతున్నాం. ఏంది తిన్న వెంటనే పని చేస్తారా, అంత సీన్ లేదయ్యో. అలా ఒక చిన్న గురక పెట్టడానికి ఊళ్ళో రచ్చగడికైతే వచ్చా. సర్లే పడుకున్నట్టుగా వీడియో తీద్దాం అనుకుంటే నా పక్కన ఇవైతే కనబడ్డాయి. ఓరి నాయన, కట్టికి సేవలు రయ్యే, ఇవి కుడితే ఉల్లగడ్డంత సైజు వాస్తుంది రయ్యా. అయినా శివుని ఆజ్ఞ లేనిదే చేమైనా కుట్టదంట కదా, ఏం పర్లేదులే. ఆజ్ఞ వేసేసినట్టున్నాడు మా కుట్టాడు మింగింది. నాకు పాత కట్టడాలన్నా శిల్పాలన్నా అవేంటో తెలుసుకోవాలని నాకు కొంచెం కుతూహలం ఎక్కువ. నాతో పాటు పనిచేసి ఈ ఊరు వ్యక్తిని అడిగితే వీళ్ళ చెరువు కట్ట తెగినప్పుడు ఈ విగ్రహాలన్నీ పదుల కొద్ది బయటపడ్డాయంట. అప్పుడు ఎప్పుడో రాజుల కాలం నాటి విగ్రహాలు అయ్యి ఉండొచ్చు అన్నాడు. అది సరేగాని ఈ డబ్బాలో మా ఆవిడకి ఏదో దొరికింది చూడండి. ఇదేంటో, ఇది ఎందుకు ఉపయోగపడుతుందో పెయింట్ పని చేసే వాళ్ళందరికీ తెలుసు. ఈవినింగ్ మనకి గరం గరం చాయ్ ఇచ్చారన్నమాట. అది తాగుతున్నట్లుగా వీడియో చేద్దాం అనుకుంటే ఈ ఒలికి చెయ్యి మీద పడ్డాయి 99 రకాలు, అందులో ఇది ఒకటి. ఒక వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.